హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మనం ఈరోజు ఈ వీడియోలో నథింగ్ ఫోన్ 3 యొక్క లీక్డ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో, నథింగ్ ఫోన్ 3 కోసం చాలామంది వెయిట్ అయితే చేస్తున్నారు. చాలా మంచి బజ్ ఉన్న ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో, చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో. అవన్నీ లీక్ అయ్యాయి. సో, మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. సో, అదొక మేజర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు యూనిక్ డిజైన్తో వచ్చేస్తుంది. సో, డిజైన్ అనేది ఇలా ఉండబోతుంది. సో, మనకి చాలా రీసెంట్గా ఈ అప్డేట్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫోన్ యొక్క డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ బై ద వే, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్, ట్రావెల్ వ్లాగ్స్, మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. అని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కు. థ్యాంక్ యూ. ఇంకా మనకి గీక్ బెంచ్ స్కోర్ కార్డులో కూడా మనకి ఇది పాప్ అయింది. నథింగ్ ఫోన్ 3 క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 కన్ఫర్మ్ ప్రాసెసర్ ఇది. సో, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఫ్లాగ్షిప్ కాకుండా కూడా అప్పర్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ 65 వాట్ వైర్డ్ ఛార్జింగ్ మనకి కన్ఫర్మ్ అయిపోయింది. దాంతోపాటు వైర్లెస్ కూడా ఉంటుంది. అది ఇంకా మనకు అంత అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5150 mAh బ్యాటరీ ఉంటుంది. ఒక ఫుల్ వర్కింగ్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నథింగ్ ఆప్టిమైజేషన్ బాగుంటుంది కాబట్టి. ఇంకా మెయిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే మనకి ఇది డ్యూయల్ నానో సిమ్తో వచ్చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి LTPO OLED 1 బిలియన్ కలర్స్ ప్యానల్తో వచ్చేస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో HDR10+ కంప్లైంట్ స్క్రీన్ 6.7 ఇంచ్ ఉంటుంది. అండ్ మనకు LTPO ప్యానల్ వల్ల మనకి ఛార్జింగ్ లైఫ్ అనేది బాగుంటుంది. అండ్ ఇంకా OS విషయానికి వచ్చేసి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్, 5 మేజర్ OS అప్గ్రేడ్స్, 7 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ వచ్చేస్తాయి. ఇంకా ప్రాసెసర్ కూడా మనకి ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 4 Adreno 825 GPUతో వచ్చేస్తుంది. సో, గేమింగ్కి అల్టిమేట్గా ఉంటుంది. సో, ప్రజెంట్ మనకి iQOO Neo 10 ఉంది, పోకో F7 ఉంది. దాంతోపాటు మనకి నథింగ్ ఫోన్ 3 కూడా లాంచ్ అయిపోతుంది. వైఫై, బ్లూటూత్, NFC, ఇంకా USB 2.0 OTG సపోర్ట్తో వచ్చేస్తుంది. అండ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఉంటుంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఛార్జింగ్ అనేది 100 వాట్ వైడ్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. అది 65 వాట్ మాత్రం స్టాండర్డ్ ఖచ్చితంగా ఉంటుంది. సో, 100 వాట్ వీళ్ళు ఇంక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు దీంట్లో. ఇంటర్నల్ స్టోరేజ్ మీరు ఇక్కడ మనకి 128 GBతో స్టార్ట్ అయ్యి 512 GB వరకు వెళ్తుంది. 8 to 12 GB ర్యామ్ ఉండొచ్చు. అండ్ మెయిన్ కెమెరా విషయానికి వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చేస్తుంది. సో, 3 కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్ షూటర్స్, అల్ట్రా వైడ్ యాంగిల్, నార్మల్ సెన్సార్ అండ్ టెలిఫోటో సెన్సార్. సో, 3 మనకి ఈ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ మెయిన్ సెన్సార్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో, 4K 30 FPS, 60 FPS ఇవన్నీ మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ షూటర్ ఇది. సో, సెల్ఫీస్ అనేవి డెఫినెట్గా బాగా వస్తాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసి మనకి ఇది సింగిల్ 50 మెగాపిక్సెల్ షూటర్ ఉంటుంది. సో, సెల్ఫీస్ డెఫినెట్గా బాగుంటాయి. నథింగ్ వల్ల ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటుంది. సో, మనకి కెమెరా కోసం నథింగ్ చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా నథింగ్ వాళ్ళు ఈ ఫోన్ యొక్క శాంపుల్స్ కూడా రిలీజ్ చేశారు. మనకి ఇండోర్ లైట్లో, డే లైట్లో ఎలా ఉన్నాయి పర్ఫార్మెన్స్ అనేది చూడొచ్చు. మనకి ఎక్సలెంట్ ఇమేజ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ వీళ్ళు ఇది స్టూడియోలో తీస్తారు. సో, డెఫినెట్గా బాగానే ఉంటాయి. బట్ స్టిల్ మనకి డెఫినెట్గా కెమెరాస్ అయితే బాగుండబోతున్నాయి. చాలా మంచి స్పెసిఫికేషన్స్ మొబైల్ అయితే వచ్చేస్తుంది. సో, దీనికి మెయిన్ రైవల్స్ వచ్చేసి iQOO Neo 10 అండ్ పోకో F7 రెండు కూడా మనకి సేమ్ ప్రాసెసర్స్ వచ్చేస్తాయి. రెండు కూడా 35,000 రూపాయల లోపే వచ్చేస్తున్నాయి. సో, ఎక్సలెంట్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. నథింగ్ వాటిని బీట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా 40,000 రూపాయల లోపే తీసుకురావాలి. ఒకవేళ 35,000 పెట్టారంటే మాత్రం సూపర్ అగ్రెసివ్ ప్రైసింగ్ అని చెప్పుకోవచ్చు. సెగ్మెంట్లో కిల్లర్ మొబైల్ అయితే అవుతుంది. సో, చూడాలి మరి వీళ్ళు ఎటువంటి ప్రైస్కి లాంచ్ చేస్తారో. ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే కాదు. సో, ఏ ప్రైస్ పాయింట్లో లాంచ్ చేసి క్లిక్ అయ్యే ఛాన్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది మొబైల్? అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కు మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.